నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అధికారమే లక్ష్యంగా కనీస స్పృహ లేకుండా ఇష్టానుసారం హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయడం చేతగాక ప్రజలను మభ్యపెట్టడమో లేక వారి ముందుకు రాక మొహం చాటేయడమో చేసే రాజకీయ నాయకులకు దేశంలో కొదవేలేదు. ఇలాంటి పరిస్థితే నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లు రేవంత్, బట్టి వంటి సీనియర్లు సైతం ఇష్టానుసారం హామీలు ఇచ్చారు. గ్యారంటీ హామీలతో పాటు రాష్ట్ర బడ్జెట్ ని ఏమాత్రం పట్టించుకోకుండా అలవికాని ప్రకటనలు చేశారు. తీరా అధికారం హస్తగతమయ్యాక హామీల్లో అరాకొరా నెరవేర్చడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశంలో రేవంత్ సర్కార్ పెద్ద ప్రహసనంగా మారింది. చెప్పిన సమయానికి రుణమాఫీ అమలు చేశామంటూ గొప్పలు పోదామనుకున్న సర్కార్ పెద్దలకు అన్నదాతల నుంచి వస్తున్న వ్యతిరేకత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక ఆగస్టు 15 వరకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ సాక్షిగా కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కానీ రాహుల్ తెలంగాణ టూర్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర మల్లగుల్లాలు పడుతోంది. తొలుత ఆగస్టు 15 అనుకున్నా అది కాస్త ఆగస్టు 24కు వాయిదా పడింది. అయితే అది కూడా రద్దయినట్లు సమాచారం. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ఇప్పుడప్పుడే వచ్చేలా కనిపించడం లేదు. రాహుల్ తెలంగాణకు రావట్లేదనే విషయం క్లారిటీ వచ్చినా అసలు ఆయన పర్యటన ఎందుకు రద్దవుతుంది, ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులు రేవంత్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15 వరకు పలు విడతలుగా రుణమాఫీ డబ్బులు జమ చేస్తూ వచ్చినా దీనిపై ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా తలో మాట మాట్లాడడం తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. ఇక మంత్రులు ఉత్తము, పొంగులేటి, తుమ్మల, భట్టి వంటి మంత్రులంతా పొంతనలేని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తుమ్మలైతే ఏకంగా 31,000 కోట్ల మాఫీ చేశామని ప్రకటన సైతం విడుదల చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి 18,000 కోట్ల లోపు జమ చేసినట్లు ప్రకటించారు. దీంతో అసలు ఎంతమందికి రుణాలు మాఫీ అయ్యాయి, ఎంత మొత్తంలో మాఫీ అయ్యాయనే దానిపై ప్రభుత్వం దగ్గరే సరైన క్లారిటీ లేదు. ఇటు ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో చాలా వరకు బ్యాంకుల దగ్గర తమ రుణాలు మాఫీ కాలేదంటూ ఆందోళనలు నిర్వహించడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావును కార్నర్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో చేతులు కాల్చుకున్నట్లే కనిపిస్తున్నారు. మొత్తం రుణాలు మాఫీ చేశామని ప్రకటనలు ఒకవైపు చేస్తూనే మరోవైపు స్పెషల్ డ్రైవ్ పెట్టి అర్హులైన రైతులకు మరో అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించడంతో రుణమాఫీ విషయంలో అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది కూడా అల్లకల్లోలంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ నిర్వహించడం అంటే వాతలు పెట్టుకోవడమే అనుకున్న రాష్ట్ర కాంగ్రెస్ సభను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందువల్లే రాహుల్ సభ క్యాన్సిల్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఇటు సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కూడా వివాదాస్పదంగా మారింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇలా నెగిటివ్ ప్రచారాల నేపథ్యంలో రాహుల్ పర్యటనకు వస్తే తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు రాష్ట్ర పార్టీ వర్గాలు సైతం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మీరేమంటారు? నిజంగా ఇప్పుడు రాహుల్ గాంధీకి కృతజ్ఞతా సభ తెలంగాణలో అవసరం ఉందనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి రోజు చెప్తుందే ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి చేయుతో చాలా 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 అవసరం. ఎక్విప్మెంట్ అస్సలు చాలా ప్రాబ్లం అవుతుంది. రెంట్ బేస్తో మేము భరించలేకపోతున్నాం. ఎలాగైతే ఒక్కదాంతో మొదలైన ఈ ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి వెళ్ళిందో అలాగే నా ఒక్కదాంతో పాటు మీ అందరూ తలుచుకుంటే మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, ఒక చిన్న ఆఫీస్ కానీ, రిక్రూట్మెంట్ కానీ పెద్ద సమస్య కాదు. ₹1 అయినా సరే అది మాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు కూడా మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. మీరు యాడ్స్ ద్వారా కూడా ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. అండ్ సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్ అవుతుంది అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ జై భారత్.